మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పర్యటన చేసేందుకు అడుగడుగున అడ్డంకులైతే సృష్టించింది కూటమి ప్రభుత్వము. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ను కూడా తీసుకొని వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ డిప్యూటీ సీఎం ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తూ ఉంది సెక్షన్ 30 యాక్ట్ అమలు చేసి వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం? ఇది భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసేదే కాకుండా వైఎస్ఆర్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినటువంటి పేదవాళ్ళు 40% సంబంధించిన పేదవాళ్ళందరినీ మనోభావాన్ని దెబ్బతీసినట్టు ఉందే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనం కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తూ ఉండేటప్పుడు మనమందరూ కూడా భక్తులు, భగవంతునికి మానవ సేవయే మాధవ సేవ అనే దృక్పథంతో మనం ఏ దేవుడు కూడా ఏ గీత కూడా మానవ సేవే మాధవ సేవ అంటారు. ఆ మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మానవ సేవ చేస్తూ మాధవ సేవ కూడా చేశాడు. మాధవ సేవ కూడా ఏ విధంగా చేశాడంటే, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 1000 కాళ్ళ మండపాన్ని కూడా క్లోజ్ చేసినప్పుడు, పూర్తిగా తీసేసినప్పుడు, విజయవాడలో 40-50 గుళ్ళు కొట్టేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఆయనే ముందుండి అన్ని గుళ్ళు కట్టించి మన యొక్క సాంప్రదాయాన్ని నిలబెట్టినటువంటి శక్తివంతుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన ఎక్కడికైనా వస్తుంటే ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఏ విధంగా వస్తున్నారంటే, ఎక్కడికి పోయినా ఏ ముఖ్యమంత్రికి కూడా ఈ విధంగా రారు. ఆయన ఈరోజు ముఖ్యమంత్రి లేకపోయినా ఆయనకి 40% ఓటు వేసినారన్నా ప్రజలు విపరీతంగా తండోపతండాలుగా వస్తున్నారు. దీన్ని ఎట్టన్నా దెబ్బతీయాలి. ఎందుకంటే లడ్డు విషయంలో టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయినాడు. ఈ లడ్డు విషయంలో కూడా కరుణాకర్ రెడ్డి గారు ఆయన చైర్మన్గా ఉండేటప్పుడు, వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండేటప్పుడు కరుణాకర్ రెడ్డి పైన కూడా ఈ అపనిందలు వచ్చినాక ఆయనే మన కొండకు పోయి ఆరతి బట్టి ఎవడు వచ్చి సత్యం చేశాడు. ఇది ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగి ఉంటే కూడా నా కుటుంబం సర్వనాశనం అయిపోతుంది, ఇంత అన్యాయంగా మనం దేవుణ్ణి కూడా రాజకీయంగా తీసుకొని రాకూడదనే దృక్పథంతో అక్కడ సత్యం చేసి వైవి సుబ్బారెడ్డి గారు పీరియడ్లో జరిగి ఉన్నా కానీ మేము సర్వనాశనం అయిపోతామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒక మేనిఫెస్టో పెడితే కూడా ఒక భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా తీసుకుని వచ్చి మేనిఫెస్టో పెట్టి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేశాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు మనకు లౌకిక రాజ్యంలో ఉన్నాం. మనం ఈ లౌకిక రాజ్యంలో ఉండేటప్పుడు అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని పార్టీలు అనేది చూడకుండా ప్రతి ఒక్కరికి సేవ చేసే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి చేస్తే, ఈరోజు దేవుణ్ణి దర్శించేదానికి వస్తే కూడా మనం ఏమైనా పాకిస్తాన్ వాళ్ళ లేదా బార్డర్ ఏరియాలో పాకిస్తాన్కి ఇండియాకు వచ్చిన గలాట మాదిరిగా ఉందే. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి వస్తుంటే మనకి పక్కన ఉండే రాష్ట్రాలు ఉండే బీజేపీ వాళ్ళందరూ రావటం, తెలుగుదేశం వాళ్ళు రావటం, జనసేన వాళ్ళు రావటం. ఇంకొక తమాషా ఏమంటే, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిపోతే ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యేలు కూడా ముందుకు వచ్చి ఉండరు. వాళ్ళు ఎప్పుడు ఎమ్మెల్యే అయి ఉండరు. జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ పెడితే ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా వేరే పార్టీలకు వచ్చేరి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పైన నిందలు వేస్తూ, చంద్రబాబు నాయుడు ఒంటరిగా ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేడు. ఆయన చరిత్ర మీకు తెలుసు. ఎన్టీ రామా దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఆయన చరిత్ర ఏమో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు మేనిఫెస్టో ఏది పెట్టినా అది నెరవేర్చే మేనిఫెస్టో ఉండదు. జగనన్న ఈ విధంగా నెరవేరుస్తూ కనీసం ఈ హిందూ మతాన్ని కూడా ఎవరు లేనంత ఇంట్రెస్ట్గా తీసుకుని మతాన్ని ముందుకు తీసుకొని పోయి అన్ని గుళ్ళు పెట్టి భక్తుల యొక్క మనోభావాన్ని పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇక్కడికి వస్తున్నారంటే, బీజేపీ వాళ్ళు అన్ని రాష్ట్రాల నుంచి ఒకటిగా రావటం, అసలు వీళ్ళు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో నాకు తెలియలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఆయనకు ఓటు వేసిన వాళ్ళందరూ కానీ మేమంతా హిందువులు కాదా, మేమేమి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాల్సిన అవసరం లేదా? అట్టెత్తుకుంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన అప్పుడే వచ్చాడు. అప్పుడు లేని ఈ డిక్లరేషను ఈరోజు ఎందుకు డిమాండ్ చేస్తున్నారో నాకు తెలియదు. ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రధానితో కూడా మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గురించి దేవుడి దగ్గర దర్శనం చేసుకున్నారు. అప్పుడు తీసుకోలేదా డిక్లరేషను? 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు దేవుడికి అర్పించినప్పుడు ఈ డిక్లరేషన్ అయిపోయింది. ఈరోజు కొత్తగా ఈ డిక్లరేషన్ ఎందుకు వచ్చిందో మాకు అర్థం కాలేదు. ఇది ఒక కుట్రతో, ఒక కుతంత్రంతో జగన్మోహన్ రెడ్డిని కుట్ర కూడా చేస్తున్నారు. ఆయన ఎట్టన ఆయన మనుగడ లేకుండా చేయాలనే దృక్పథంతో
వీళ్ళు ఈ 3 కూటములు కలిసి ఈ విధంగా చేస్తున్నది. కానీ భగవంతుడు చాలా గొప్పవాడు, భగవంతుడు ఎవరిని కూడా వదిలిపెట్టడు. అందుకే మళ్ళీ మేము చెప్తున్నాం, జగనన్న కూడా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఒకే మాట లడ్డు విషయంలో ఏమన్నారంటే సిబిఐ ఎంక్వైరీ పెడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు సిబిఐ వాళ్ళని ఆలోచనని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నాడు. సిబిఐ ఎంక్వైరీ చేయమని డిమాండ్ చేస్తున్నాడు జగనన్న. సిట్టింగ్ జడ్జితో కూడా తీసుకొని వచ్చి పెట్టండి అంటున్నాడు. ఈరోజు మళ్ళీ నేను సిట్టు అంటే సిట్ అనేది ఈయన కింద పోలీసు వ్యవస్థ ఉంది కాబట్టి ఆ పోలీసు వాళ్ళని పెట్టుకుని ఈయన ఏం చెప్తే చెప్పేది సిట్టు. అందుకే ఈరోజు ఇంత భయంకరంగా ప్రతి ఒక్క మనోభావాలను దెబ్బతీసేది కాకుండా ఈరోజు జగనన్నకి ఇట ఆంక్షలు లేకుండా కొన్ని ఉండుంటే ఎక్కువ మంది ఈరోజు 50,000 మంది వచ్చి ఉంటారా, 60,000 మంది వచ్చి ఉంటారని తెలిసిపోయి ఉండేది. కానీ ఇటువంటి పనులు చంద్రబాబు చేస్తూ ఉంటే ఇది ప్రజల మనోభావాన్ని, భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసినట్టు ఉంటుంది. కానీ ఇది ప్రజల కోసం తప్పించే వ్యక్తిత్వం మాత్రం చంద్రబాబుకి లేదు. ఆ వ్యక్తిత్వం కూడా ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఏ విధంగా ఎన్టీ రామారావుని ఏ విధంగా దించాడు, ఏ విధంగా మోడీని తిట్టినాడు, ఏ విధంగా పవన్ కళ్యాణ్ తిట్టినాడు, ఇదంతా కూడా తెలుస్తున్నది. ఆయన పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్పింది కదా, పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు, నా భార్య క్రిస్టియను, నా బిడ్డలు క్రిస్టియను, నేను కూడా ఏ విధంగా రెచ్చగొడుతున్నారంటే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరూ ఏ విధంగా రెచ్చగొడుతున్నారు. బీజేపీ వాళ్ళు అందరూ కూడా కేవలం మతం పైన రెచ్చగొట్టేస్తున్నారు. క్రిస్టియన్ చర్చిలు కానీ కొడితే గమ్ముంటారు క్రిస్టియన్స్, మామిడి మసీదులతో కోలుకొస్తే గమ్మునుంటారా? ఈరోజు జగనన్న చేయని తప్పుని నీతిగా నిజాయితీగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి పైన ఒక మతాన్ని తీసుకొని వచ్చి ఇది మత ఘర్షణ చేసుకొని మనం ఈరోజు ఇజ్రాయెల్కు పాలిస్తానికి ఏ విధంగా జగడాలు ఉండదో అటువంటి సాంప్రదాయాన్ని నెలకొల్పాలని ఒక ఆలోచనతో వీళ్ళు పనిచేస్తున్నారు. భగవంతుడు చాలా గొప్పవాడు, భగవంతుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దీనికి చంద్రబాబు నాయుడు వాళ్ళు కూటమి మూల్యం చెల్లించకుండా పోదు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే నిరాధారమైన లడ్డూ ప్రసాదం కల్తీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు, దానికి స్వయం ప్రతిపత్తి ఉంది టీటీడీకి కూడా. మరి ఎందుకు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింటా అంటారు? ఇప్పుడు ఎవరో శ్యామలరావు, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరు. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు పనితనం ఎట్ట ఉంది? ఏ ప్రభుత్వం వచ్చినా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు పనిచేయాల్సిందే. ఈరోజు వాళ్ళని సస్పెండ్ చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. శ్యామలరావు గారు ఈఓగా వచ్చాడు. ఆయన ఏమి ఇచ్చినాడు? స్టేట్మెంటు కల్తీ లేదని ఇచ్చినాడు. మేము టెస్టులు చేస్తాము, ఎన్నికి పంపించేసినాము అన్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు అది జంతువుల యొక్క కల్తీ కలిపినారంటే అవునవును అది వాస్తవం అని చెప్పాడు. మళ్ళీ ఇంగ్లీషు టీవీల్లో అంటే నేషనల్ టీవీలో అది లేదంటున్నాడు. రేపు వీళ్ళు ఏమి చేయనా అది చేసి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని ఒక ఆలోచనతో ఈ కుట్రలు పంతున్నారు. దీన్ని ప్రజలు చూస్తూ ఉండరు. ప్రజలు దేవుళ్ళు, ఖచ్చితంగా ప్రజలు కూడా దీని గురించి డిస్కషన్ జరుగుతూ ఉన్నది. చంద్రబాబు నాయుడు ఈ వెంకటేశ్వర స్వామిని ఎందుకు ఈ విధంగా రాజకీయంగా ఉపయోగించుకొని నాశనం చేస్తుండని ప్రజలు కూడా వాళ్ళు కూడా అక్కడక్కడ డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రధానంగా చెప్పండి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం అంటే అందరూ ఎంతో భక్తిభావంతో భావిస్తారు. అలాంటి ప్రసాదం పైన ఇలాంటి అపవాదు వేయడానికి కారణం ఏమంటారు? అందుకే సార్, అది ప్రసాదం వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకపోయినా ప్రసాదాన్ని తింటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టు భావన ప్రజల్లో భక్తుల్లో ఎక్కువగా ఉంది సార్. ఆ పాదాల కాడ పనిచేసే బ్రాహ్మణ్ కమ్యూనిటీ కూడా ఉంది సార్, పూజారులు ఉన్నారు సార్. వాళ్ళు ఇట్లా కల్తీ అయితే వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఏ విధంగా దీన్ని తీసుకొని వచ్చి పెడుతున్నాడంటే ఇది పెద్ద దెబ్బతీయాలని చెప్పేసి పెట్టిన. అందుకే ఇప్పుడు నిజాలు నిగ్గుదీల్చాలంటే సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో పెట్టి నిజాలు తేల్చండి. అది వదిలేసి 24 గంటలు ఇటువంటి కార్యక్రమాలు ఎందుకంటే మీకు ఆయన ఎందుకు ఈ విధంగా చేసిందంటే విజయవాడ టోటల్గా ఫెయిల్యూర్ అయినారు, సూపర్ 6 ఫెయిల్యూర్ అయినారు. కానీ ఈరోజు మళ్ళీ ఒకటి చెప్పాడు, నేను సూపర్ 6 నెరవేరుస్తాను, 2 లక్షల మందికి 4 లక్షల మందికి ఉద్యోగాలు కూడా ఇస్తాను అంటున్నాడు. ఎవరు వద్దని ఇస్తే నెరవేరిస్తే ఎవరు వద్దంటున్నారో దాన్ని డైవర్ట్ చేసేదానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అంతేగాని నిజంగా చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే కరుణాకర్ రెడ్డి సత్యం చేసినట్టు చంద్రబాబు నేరుగా వచ్చి అదే అది అగ్ని బండారం ఉంది అక్కడ, అఖిలాండం ఉంది, అక్కడికి వచ్చి కర్పూరం ముట్టించి నా బిడ్డ సాక్షిగా, నాకు ఉండేది ఒకే బిడ్డ, నా ఒక బిడ్డ సాక్షిగా జంతువుల కొవ్వు ఉండి దాంట్లో నెయ్యిలో నేను నిరూపిస్తున్నాను అని సత్యం చేసిపోమానండి. చంద్రబాబుని సత్యం చేయమనండి. వద్దనింది ఎవరు? నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే దేవుడి పైన నీకు భక్తి ఉంటే నువ్వు ఎప్పుడు దేవుడికి ఎంట్రుకలు ఇచ్చినట్టు చరిత్ర కూడా కనబడలా.
వెంకటేశ్వర స్వామికి ఎంట్రుకలు ఇవ్వని వాళ్ళు ఎవరు లేరు, నువ్వు భక్తుడు అంటుండవు, నువ్వు ఎప్పుడు ఎంట్రుకలు ఇచ్చిన శక్తి అది కూడా కనబడలా. ఎందుకు ఇంత ఇంత గందరగోళం అంటే ఈరోజు ఏదైనా జరిగి ఉంటే ఇది ఒక అలజడి చేసి ఇది ఒక టెర్రరిస్టులుగా తీసుకొని వచ్చి అక్కడక్కడ పెట్టి ఏదో చేసి జగనన్నని కూడా అతని ప్రాణానికి హానికరం చేసే కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచనతో పెడుతూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ సిస్టంతో చూసి అది కూడా అక్కడికి ఆయనకి ఒక నోటీస్ ఇస్తే ఇది మంచిది, మన వల్ల ఎందుకు ఈ విధంగా జరగాలనే ఉద్దేశంతోనే ఆయన ఇది కూడా క్యాన్సిల్ చేసుకోవటం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఆరోపణలపైన తిరుమలకు వచ్చి ప్రమాణం చేయాలని చెప్పేసి కూడా మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ విసురుతున్న పరిస్థితి అయితే నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మధు, సాక్షి టీవీ, తిరుపతి.